ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కార్యాలయ సమస్యలను పరిష్కరించడంలో విజయం సాధిస్తారు. ఈరోజు మీరు చాలా పనుల మీద తిరగవలసి రావచ్చు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు పాత స్నేహితులను కలుసుకోవచ్చు. విద్యార్థులు తమ చదువుల విషయంలో కొంచెం ఆందోళన చెందవచ్చు. పనిలో కొత్త లక్ష్యాలను నిర్దేశించుకొని ఈ రోజు నుండే వాటి కోసం మీ ప్రయత్నాలను ప్రారంభించండి. మీరు కొన్ని వృత్తిపరమైన విషయాలను తెలివిగా నిర్వహించగలరు. డబ్బు పెరిగే అవకాశం ఉంది. ఈరోజు ఏ పని చేస్తున్నప్పుడైనా మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. గృహ జీవితంలో నూతనత్వం ఉంటుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రేమ మరియు వివాహానికి సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి. మితిమీరిన భావోద్వేగాల వల్ల మీ మనసు చెమట పడుతుంది. మీరు మీ భార్య మరియు తల్లి గురించి ఆందోళన చెందుతారు. ప్రయాణానికి ఇది మంచి సమయం కాదు. అందువల్ల ఈరోజు మీరు మీ ప్రయాణ ప్రణాళికను వాయిదా వేసుకోవడం మంచిది. మీకు ఛాతీ నొప్పి రావచ్చు. భూమి లేదా ఆస్తి వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు తమ చదువుపై ఏకాగ్రత పెట్టలేరు. ఈరోజు సృజనాత్మకతకు సహకారానికి సమయంగా ఉంటుంది. మీరు మీ చుట్టూ ఉన్న వారితో మంచి సంబంధాలను ఏర్పరచుకోగలుగుతారు. ఇది కొత్త అవకాశాలకు మార్గం సుగమం చేస్తుంది. పనిలో మీ బృందంతో సామరస్యపూర్వక సంబంధాలు ముఖ్యమైన ప్రాజెక్టుల్లో మీకు సహాయపడతాయి. మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తుంటే సన్నిహిత మిత్రులు లేదా కుటుంబ సభ్యుల సలహా తీసుకోవడానికి సంకోచించకండి. మీ సామాజిక జీవితంలో కొత్త వ్యక్తులను కలవడం మరియు పాత స్నేహితులతో సమయం గడపడం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మీ భావాలను పంచుకోండి. ఇది మీ సంబంధాలను మరింత బలపరుస్తుంది. రుణాలకు సంబంధించిన సమస్యల నుండి బయటపడేందుకు అనుకూలమైన మార్గాలు కనిపించవచ్చు. కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఆర్థిక ఒత్తిడి తగ్గే సూచనలు ఉన్నాయి. ఆదాయ వ్యయాల విషయంలో సరైన ప్రణాళికతో ముందుకు సాగితే పరిస్థితులు మరింత మెరుగుపడతాయి. ఆర్థిక బాధ్యతలను క్రమంగా పూర్తి చేయగలగడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. భవిష్యత్తు కోసం పొదుపు ఆలోచనలు కూడా ప్రారంభించవచ్చు. కీలక నిర్ణయాల విషయంలో ఇతరులపై పూర్తిగా ఆధారపడకుండా స్వంత ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. మీ అనుభవం, పరిశీలన ఆధారంగా తీసుకునే నిర్ణయాలు ప్రయోజనకరంగా ఉండే అవకాశం ఉంది. వృత్తి వ్యాపార రంగాల్లో కొత్త అవకాశాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండి ప్రతి అంశాన్ని సమగ్రంగా పరిశీలించడం శ్రేయస్కరం. కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు కొనసాగుతాయి. వారి సహకారం మీకు ధైర్యాన్ని అందిస్తుంది. ప్రేమ సంబంధాలలో పరస్పర అవగాహన పెరిగి ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. వైవాహిక జీవితంలో సామరస్యం కొనసాగి సంతోషాన్ని అందిస్తుంది. ఆరోగ్యపరంగా కూడా అనుకూల పరిస్థితులు ఉండి రోజువారీ పనులను ఉత్సాహంతో పూర్తి చేయగలుగుతారు. ఈ రోజు మీకు లాభదాయకమైన రోజుగా ఉంది. వ్యాపార పరంగా ఇది ఒక మంచి రోజు అని చెప్పవచ్చు. కొత్త లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు చేసిన పెట్టుబడి భవిష్యత్తులో గణనీయమైన ప్రయోజనాలను చేకూర్చగలవు. మీరు వృత్తి రంగాన్ని మార్చుకొని కొత్తగా ఏదైనా ప్రయత్నించాలని భావిస్తారు. ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఈరోజు కుటుంబంలో పెళ్లి కాని వివాహాల గురించి చర్చలు ఉంటాయి. ఒక చిన్న కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. ఈరోజు మీకు సంతోషాన్ని ఇస్తుంది. ఒత్తిడికి దూరంగా ఉండండి. ఇది మీరు మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. కొంతకాలంగా ఉన్న ఏదైనా సమస్య ఇతరుల సహాయంతో సులభంగా పరిష్కరించబడతాయి. సమాజంలో మీ గౌరవం చెక్కు చెదరకుండా ఉంటుంది. మీ పొదుపును ఆలోచించకుండా ఖర్చు చేయవద్దు. కుటుంబంలోని పెద్దలతో కొంత సమయం గడపడం వల్ల విభేదాలు పరిష్కారం అవుతాయి. మీ స్వభావంలో భావోద్వేగాన్ని, సున్నితత్వాన్ని పాటించండి. అతిగా ఆచరణాత్మకంగా ఉండడం సంబంధాలలో దూరాన్ని సృష్టించగలదు. వృత్తి రంగంలో మీ పని విధానంలో మార్పులు చేసుకోండి. ఈ సమయంలో మీరు పెరిగిన పోటీని ఎదుర్కొంటారు. మీ ఉద్యోగుల కార్యకలాపాలను నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకంటే వారి మధ్య ఏదో ఒక రకమైన మనస్పర్ధలు తలెత్తవచ్చు. ఉద్యోగాల కోసం చూస్తున్న యువతకు ఈరోజు కొన్ని శుభవార్తలు అందవచ్చు. భార్యాభర్తల మధ్య సంబంధం భావోద్వేగభరితంగా మరియు ఒకరికొకరు అండగా ఉంటుంది. వివాహానికి అర్హులైన వారికి మంచి జోడీ దొరకవచ్చు. ఆరోగ్య సంబంధిత సమస్యలు కొనసాగుతాయి. ఉపశమనం కోసం వ్యాయామం చాలా అవసరం. మీరు మీ ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవలసి రావచ్చు. ఈరోజు మీకు సంతోషకరమైన రోజు అవుతుంది. వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తున్న వారికి మంచి రోజుగా ఉంది. మీ తీరిక లేని పనుల నుండి కొంత సమయం కేటాయించి దేవుణ్ణి ఆరాధించడం మీ మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది. చిన్న చిన్న విషయాలకు మీ భాగస్వామిని తిట్టే బదులు వారికి విషయాలను మర్యాదగా వివరించండి. దీనివల్ల వారి మధ్య అవగాహన పెరుగుతుంది. ఒక స్నేహితుడు మీకు కొన్ని కొత్త మంచి ఆలోచనలను సూచించవచ్చు మరియు మీరు త్వరలోనే
వాటిపై పనిచేయడం ప్రారంభించవచ్చు. ఈ రాత్రికి మీకు కొన్ని శుభవార్తలు అందవచ్చు. మీరు అత్యంత కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేయగలుగుతారు. అన్ని ప్రాజెక్టులు సమయానికి పూర్తవుతాయి. వ్యాపారంలో లాభ అవకాశాలు ఉంటాయి. ఎక్కడి నుంచైనా డబ్బు వస్తుందని మీరు ఎదురు చూస్తుంటారు. కొత్త వ్యాపారాలు, కొత్త ఉద్యోగాలు ప్రారంభించడానికి ఇది మంచి సమయం. ఉద్యోగార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఈరోజు మీ ప్రేమ జీవితంలో భావోద్వేగ సన్నిహిత్యం పెరగవచ్చు. మీరు ఒక సంబంధంలో ఉన్నట్లయితే మీ భాగస్వామితో ఇల్లు, భవిష్యత్తు లేదా కుటుంబానికి సంబంధించిన విషయాలను చర్చించవచ్చు. పరస్పర అవగాహన మీ సంబంధాన్ని బలపరుస్తుంది. వివాహిత స్త్రీలకు తమ భర్తతో సమయం గడిపే అవకాశం లభిస్తుంది. ఓర్పు మరియు సహకారం ఈరోజు మీ వృత్తికి ప్రయోజనం చేకూరుస్తాయి. ఉద్యోగం చేసే మహిళలు బృంద స్ఫూర్తిని, సామరస్యాన్ని పాటించవలసి ఉంటుంది. మీరు కళలు, ఫ్యాషన్, డిజైన్, విద్య, కౌన్సిలింగ్ లేదా పబ్లిక్ రిలేషన్స్ రంగాల్లో ఉన్నట్లయితే మీ పనితీరు ప్రజలను ఆకట్టుకుంటుంది. వ్యాపారవేత్తలు తమ క్లయింట్లు మరియు సహోద్యోగులతో సమతుల్యమైన ప్రవర్తనను పాటించాలి. ఈరోజు ఇంటికి, కుటుంబానికి సంబంధించిన ఆర్థిక ఖర్చులు పెరగవచ్చు. మీరు గృహోపకరణాలు, అలంకరణలు లేదా సౌకర్యాల కోసం డబ్బు ఖర్చు చేయడాన్ని పరిగణించవచ్చు. పెట్టుబడుల విషయంలో ఆలోచనాత్మక నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. బడ్జెట్ను పాటించడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఆరోగ్య విషయానికి వస్తే ఈరోజు మానసిక ఒత్తిడి మీ శరీరంపై ప్రభావం చూపవచ్చు. తగినంత విశ్రాంతి మరియు సమతుల్య ఆహారం చాలా అవసరం. మీ నడుము లేదా వీపులో తేలికపాటి అలసటను మీరు అనుభూతి చెందవచ్చు. మానసిక ప్రశాంతతను కాపాడుకోవడానికి మీకు ఇష్టమైన కార్యకలాపాల్లో కొంత సమయం గడపడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు ఈ రాశి వారికి రాత్రి వరకు ఒక మంచి శుభవార్త అందుతుంది. అవివాహిత స్త్రీలు సాధ్యమైన మరియు సమతుల్య స్వభావం గల వారి పట్ల ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. ఈరోజు మీకు శుభప్రదమైన రోజు అని చెప్పవచ్చు. మీ కుటుంబం నుండి మీకు అకస్మాత్తుగా ఒక శుభవార్త అందుతుంది. ఇంట్లో ఒక శుభకార్యం జరిగి సంతోషకరమైన వాతావరణం ఏర్పడవచ్చు. మీకు స్నేహితుల నుండి మద్దతు లభిస్తుంది. ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ సీనియర్ల నుండి మీకు మద్దతు లభించి మీరు ఒక కొత్త ప్రాజెక్టును పూర్తి చేయగలుగుతారు. పరస్పర అవగాహన మీ వైవాహిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. పూర్వీకుల ఆస్తి నుండి మీకు వారసత్వం లభించవచ్చు. మీ తాతయ్య, నాన్నమ్మల నుండి లేదా పెద్దల నుండి మీరు ఖరీదైన బహుమతిని అందుకోవచ్చు. కుటుంబం అంతా కలిసి ఒక పెద్ద వేడుక జరిగే అవకాశం ఉంది. కుటుంబ ట్రస్ట్ లేదా ఆస్తికి సంబంధించిన ముఖ్యమైన చర్చలు జరుగుతాయి. ఇంట్లో ఆనందం, శాంతి మరియు శ్రేయస్సుతో కూడిన వాతావరణం నెలకొని ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఒక పెద్ద ఒప్పందాన్ని ఖరారు చేసుకోవచ్చు. సంపద నిర్వహణ రంగంలోని నిపుణులు పదోన్నతి పొందవచ్చు లేదా కొత్త బాధ్యతలు చేపట్టవచ్చు. కుటుంబ వ్యాపారాన్ని తదుపరి స్థాయికి తీసుకువెళ్ళడానికి వేసిన పటిష్టమైన ప్రణాళిక విజయవంతం కావచ్చు. పెద్దలు కుదిర్చిన వివాహం విషయంలో సంప్రదాయబద్ధంగా నిశ్చితార్థం జరగవచ్చు. కుటుంబ సభ్యుల అంగీకారంతో మీ ప్రేమ సంబంధానికి సామాజిక ఆమోదం లభించవచ్చు. మీ బంధం మరింత బలపడి స్థిరంగా మారుతుంది. జన్యుపరమైన వ్యాధుల కోసం క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి ఈరోజు రాత్రి వరకు ఒక మంచి శుభవార్త అందుతుంది. మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటారు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 5, అదృష్ట రంగు వచ్చేసి నీలం రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.